హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మహేష్. మోస్ట్ ఆఫ్ ద నీట్ ఆస్పిరెంట్స్లో ఉండే ఒక బిగ్ ప్రాబ్లం ఈజ్ ఫిజిక్స్. అన్యా ఎంత ట్రై చేస్తున్నా ఫిజిక్స్ మార్క్స్ రావట్లేదన్యా, అసలు ఫిజిక్స్ అర్థం కావట్లేదన్యా, రియల్లీ ఫిజిక్స్ ఇస్ ఎ వెరీ టఫ్ చాప్టర్ అన్యా అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఇంకా చాలామంది నీట్ ఆస్పిరెంట్స్ ఏంటంటే బయాలజీ కెమిస్ట్రీ చదువుతారు, ఇంకా ఫిజిక్స్ మొత్తానికి వదిలేస్తారు. మొత్తానికి అసలు ఫిజిక్స్ వైపే చూడరు చాలామంది. అయితే కొంతమంది ట్రై చేస్తారు ఇంకా అవ్వట్లేదని చెప్పి వదిలేస్తారు. బట్ ఎలాగొచ్చినా ఫిజిక్స్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ నీట్ ఆస్పిరెంట్. అయితే వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్, రిమెంబర్, ఫిజిక్స్ ఈజ్ ద ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. చాలామంది ఫిజిక్స్ని వదిలేస్తారు. సో నీకు నాకు ఒకవేళ మంచి ర్యాంక్ రావాలంటే సో వీ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజిక్స్. అయితే మరి ఇంత టఫ్ చాప్టర్ అలా చదవాలని చూడండి, ఫిజిక్స్ అనేది అంత మీరు అనుకున్నంత టఫ్ చాప్టర్ ఏమి కాదు. సో ఈరోజు అసలు ఫిజిక్స్ని మనకి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ రీడింగ్ ఫిజిక్స్ ఇన్ ఏ రాంగ్ మెథడ్. ఫిజిక్స్ని ఎలా చదవాలో అలా చదివితే ఫిజిక్స్ రియల్లీ అన్ ఇంట్రెస్టింగ్ చాప్టర్, అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్, అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. బట్ మనకెందుకు సరిగ్గా ఫిజిక్స్ రావట్లేదంటే దాని రీజన్ ఇస్ వీఆర్ రీడింగ్ ఫిజిక్స్ ఇన్ ఏ రాంగ్ మెథడ్. సో మనకి మంచి మార్క్స్ రావాలన్నా, ఇంకా బాగా మార్క్స్ పెరగాలన్నా వీ నీడ్ టు కరెక్ట్ అవర్ మెథడ్. అసలు ఫిజిక్స్ చదివే విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో హౌ, ఎలా? సో అదే ఈరోజు మన యొక్క వీడియో యొక్క మెయిన్ థీమ్ అన్నమాట, హౌ టు స్టడీ ఫిజిక్స్. How to study physics. సో ఫస్ట్ మేజర్ థింగ్ మీ బుర్రలో నుంచి ఫస్ట్ తీసేయాల్సింది, ఫిజిక్స్ ఈజ్ నాట్ ఏ టఫ్ చాప్టర్, డ్రై చాప్టర్, ఇంపాసిబుల్ చాప్టర్ అయితే కాదు. అలా అయితే ఎవరికి 720 రాకూడదు. బట్ చాలామంది ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ద రీజన్ ఇస్ దే ఆర్ డూయింగ్ ఫిజిక్స్ ఇన్ ఏ కరెక్ట్ వే. సో అసలు ఫిజిక్స్ ఎలా చేయాలి, ఎలా చదవాలి చూడండి. ఫస్ట్ థింగ్ నీకు నాకు కూడా తెలుసుకోవాల్సింది, ఏదైనా సరే ఒక పద్ధతిలో ఒక ప్రాపర్ మేనర్లో చేస్తేనే ఏదైనా నీకు నాకు కూడా వస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఫిజిక్స్ రావడానికి ఫస్ట్ ఏం చేయాలంటే లెక్చర్ పర్ఫెక్ట్గా వినాలి. ఫస్ట్ ఏదైతే నువ్వు లెక్చర్ వింటున్నావు, ఏ టాపిక్ అవ్వచ్చు లేదా ఏ చాప్టర్ అవ్వచ్చు, అది లాస్ ఆఫ్ మోషన్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, గ్రావిటేషన్, వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, ఏదైనా సరే లెక్చర్ ఏదైతే నువ్వు వింటున్నావో మేక్ ష్యూర్ వాట్ యు ఆర్ లిస్నింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వన్. నీకు కొన్నిసార్లు నీ టీచర్ మంచిగా చెప్పొచ్చు కానీ నీకు అర్థం కాకపోవచ్చు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ టీచర్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యూ. సో నువ్వేం చేయాలి, నీకు ఎవరైతే టీచర్ చెప్తే నీకు బాగా అర్థమవుతుందో సెలెక్ట్ ఏ గుడ్ టీచర్. చూడండి, చదివే విధానం ఏంటంటే వీ షుడ్ ఫాలో వన్స్ రూల్. ఆల్వేస్ రిమెంబర్, వీ షుడ్ ఫాలో వన్స్ రూల్. వన్స్ రూల్ ఏం చెప్తుంది? వన్ బుక్, వన్ టీచర్, వన్ స్ట్రాటజీ. వన్స్ రూల్ ఏం చెప్తుంది? వన్ బుక్, వన్ టీచర్, వన్ స్ట్రాటజీ. అంటే డోంట్ ఫాలో మల్టిపుల్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ మల్టిపుల్ టైప్ ఆఫ్ టీచర్స్. ఈ చాప్టర్ వీళ్ళు బాగా చెప్తున్నారని వీళ్ళు, ఎలక్ట్రిసిటీ ఈ టీచర్ బాగా చెప్తున్నారని యూట్యూబ్లో ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాం, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు, అన్ అకాడమీ డౌన్లోడ్ చేస్తారు, వేదాంత్ డౌన్లోడ్ చేస్తారు, అన్నీ చూస్తారు. దేర్ విల్ బి, యూ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ యూజ్. దట్స్ నాట్ ఎ కరెక్ట్ మెథడ్. ఫాలో ఎ పర్ఫెక్ట్ టీచర్. ఫస్ట్ లెక్చర్ ఏదైతే నువ్వు వింటున్నావో అది పర్ఫెక్ట్గా విను. అయితే నువ్వు ఆఫ్లైన్లో తీసుకునే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి యూ కెన్ రీడ్ దర్. అదర్వైజ్ నువ్వు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటే సెలెక్ట్ ఏ గుడ్ టీచర్, జస్ట్ ఒక టీచర్ అంతే. ఎవరు చెప్తే నీకు బాగా అర్థమవుతుందో వాళ్ళను సెలెక్ట్ చేసుకో, జాగ్రత్తగా విను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే జస్ట్ ఒక టాపిక్ వినేసి మొత్తం దిగిపోవాలనుకుంటున్నారు. మై సజెషన్ ఈస్ బెటర్ యూ కంప్లీట్ ద హోల్ చాప్టర్. మొత్తం చాప్టర్ అంతా అయిపోతే నువ్వు ఒకవేళ ఆఫ్లైన్లో వింటే మొత్తం నా సజెషన్ ఏంటంటే మొత్తం చాప్టర్ అంతా వినండి. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేయడానికి దిగితే ఇట్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్ అనమాట. దేర్ విల్ బి ఏ గుడ్ రిజల్ట్. సో ఫస్ట్ లెక్చర్ అనేది చాలా జాగ్రత్తగా కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్,
సెకండ్ థింగ్, మేక్ ఏ ప్రాపర్ నోట్స్. మేక్ ఏ ప్రాపర్ నోట్స్. ఒక పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ నోట్స్ లేకుండా వీ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ ఫిజిక్స్. షూర్, నువ్వు బయాలజీలో అయినా సరే, ఫిజిక్స్లో అయినా సరే, కెమిస్ట్రీలో అయినా సరే, ఒక పర్ఫెక్ట్ నోట్ టేకింగ్ స్ట్రాటజీ అనేది మనం అందరూ కూడా డెవలప్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎంబీబీఎస్కి వెళ్ళిన తర్వాత కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఆన్లైన్లో ఏవైతే ఉందో వాళ్ళ నోట్స్ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ అదే ప్రిపేర్ అవుతారు. ఇట్స్ ఏ గుడ్ మెథడ్, బట్ డోంట్ స్టాప్ అట్ టు దట్. దాంతోనే ఆగిపోవద్దు. దాన్ని దాటి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ టైప్ ఆఫ్ నోట్స్ అనమాట. సో అసలు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది హౌ టు మేక్ నోట్స్. జస్ట్ క్లాస్లో టీచర్ చెప్తారు, ఓకే, క్లాస్లో టీచర్ చెప్తారు కాబట్టి టీచర్ చెప్పిన నోట్స్ రాసుకుంటావు, అయిపోయింది నోట్స్. నో, దట్స్ నాట్ ద థింగ్. టీచర్ చెప్పిన తర్వాత నీవు రాసుకున్న నోట్స్ ఇది ఒకటి, అలాంగ్ విత్ దిస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. టీచర్ చెప్పిన దాంతో పాటు నువ్వు నీకంటూ నీకు ఓన్ నోట్స్ నువ్వు రాసుకోవాలి. ఓన్లీ దెన్ యూ విల్ బికమ్ ఏ టాపర్ ఇన్ ఫిజిక్స్. ఆల్వేస్ రిమెంబర్, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. అయితే అసలు నోట్స్ ఎలా తీసుకోవాలి? ఇట్స్ అనదర్ థింగ్. నోట్స్ ఎలా తీసుకోవాలి? హౌ టు టేక్ నోట్స్. జస్ట్ ఇప్పుడు నేను ఫిజిక్స్ గురించి ఒక్కొక్క చాప్టర్, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క విధంగా తీసుకోవాలి. బట్ నౌ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫిజిక్స్. ఓకే, సో ఫిజిక్స్ ఎలా అంటే ఫస్ట్ నువ్వు ఒక లెక్చర్ అంతా వింటావు. లెక్చర్ విన్న తర్వాత సెలెక్ట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్స్లో కులుమ్స్లాకి సంబంధించిన టాపిక్ తీసుకున్నాం నేను, లేదా ఫస్ట్ ఇయర్లో అయితే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఈ యొక్క స్ట్రింగ్ బాడీ డయాగ్రామ్స్ అవి ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆ నోట్స్, ఆ యొక్క ఫస్ట్ లెక్చర్ అంతా వినేసాను. లెక్చర్ వినిన తర్వాత ఆ లెక్చర్ వింటున్నప్పుడు నోట్స్ అనేది రాసేసుకున్నాను, టీచర్ చెప్పిన నోట్స్. సో ఇప్పుడు నేను ఎలా నా నోట్స్ రాయాలంటే, ఒకటి యూ షుడ్ ఫాలో, నువ్వు టీచర్ ఏదైతే నోట్స్ చెప్పారో ఆ నోట్స్ పక్కన పెట్టుకోవాలి. తరువాత యూ షుడ్ ఫాలో అనదర్ స్టాండర్డ్ బుక్ లైక్ డిసి పాండే లేదా హిమాంశు, లైక్ ఎంఎస్ చౌహాన్, డిసి పాండే, ఇలాంటి బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒక బుక్కే ఫాలో అవ్వండి. అండ్ ద మేజర్ మిస్టేక్ ఐ డిడ్, నేను నా యొక్క నీట్ ప్రిపరేషన్లో చేసిన వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఐ ఫాలోడ్ మల్టిపుల్ బుక్స్. జస్ట్ డిసి పాండే ఒకటే కాదు, హెచ్సి వర్మ ఒకటే కాదు, కొన్నిసార్లు మా యొక్క కాలేజ్లో ఉన్న మాడ్యూల్స్, ఇంకా శ్రీ చైతన్య ఉన్న మాడ్యూల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్, మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా ఫాలో అయిపోయాను. లాస్ట్కి వచ్చినప్పటికీ ఏది కూడా ఒక పర్ఫెక్ట్ రివిజన్కి నాకంటూ యూజ్ లేదు. సో అండ్ రిమెంబర్, నేను కూడా నోట్స్ తీసుకునేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అవర్ థింగ్. నువ్వు ఎప్పుడూ ఈ యొక్క పర్టిక్యులర్ వీకెండ్కి చదవడానికి కాదు నోట్స్ తీసుకునేది. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టిల్ యువర్ నీట్ ఎగ్జామ్. నువ్వు ఏదైతే ఫైనల్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నావో నువ్వు చదివేది ఆ నీట్ ఎగ్జామ్ దాకా యూజ్ అవ్వాలి. సో నోట్స్ అసలు ఎందుకు తీసుకుంటారంటే టు మేక్ ఏ గుడ్ రివిజన్. ఒక పర్టిక్యులర్ గుడ్ రివిజన్ చేయడానికి నోట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీ షుడ్ మేక్ నోట్స్ ఫర్ అవర్ నీట్ ఎగ్జామ్, నాట్ జస్ట్ ఫర్ అవర్ వీకెండ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఆ చాప్టర్ చదువుతారు జస్ట్ ఫర్ ద వీకెండ్. డోంట్ డూ లైక్ దట్. నేను అలాగే చేసేవాడిని. జస్ట్ ఆ చాప్టర్ ఎందుకు, ఆ వీకెండ్ కోసం చదివేవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ వీకెండ్ ఇంకా చాప్టర్ వదిలేయడం, మళ్ళీ థర్డ్ వీక్ ఇంకా చాప్టర్ వదిలేయడం. డోంట్ డూ లైక్ దట్. నువ్వు ఏదైతే చాప్టర్ ప్రిపేర్ అవుతున్నావో దట్ షుడ్ బీ యూస్ఫుల్. ఇప్పుడు నువ్వు చదివింది నీ ఎండ్ ఫైనల్ నీట్ ఎగ్జామ్ వరకు కూడా అది యూజ్ అవ్వాలి. యూ షుడ్ బీ లైక్ దట్. ఓకే, డోంట్ డూ యాజ్ ఐ డిడ్. సో ఒకటి, సార్ చెప్పే లెక్చర్ నోట్స్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవ్వాలి. తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకో. అండ్ ఫైనల్లీ థర్డ్ది ఎన్సీఆర్టీ. ఏదైతే ఎన్సీఆర్టీ ఉంటుంది కదా, ఎన్సీఆర్టీ అంతే. జస్ట్ ఫాలో దిస్ 3 బుక్స్. ఈ ఫస్ట్ బుక్ లేకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఈ 2 మాత్రం నువ్వు తీసుకో, ఒక స్టాండర్డ్ బుక్, ఎన్సీఆర్టీ. సో అసలు నోట్ టేకింగ్ ఎలా తీసుకోవాలి?
ఆ లెక్చర్ విన్న తరువాత ఏదైతే నీకు ఆ టాపిక్ వచ్చిందో ఆ టాపిక్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా రాసుకో, ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ స్టార్ట్ విత్ ద డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టాపిక్ చదివాను. సో ఫస్ట్ అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, స్టార్ట్ విత్ ద డెఫినేషన్. జస్ట్ నీకంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క బేసిక్ ఫార్ములాస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క బేసిక్ ఫార్ములా అంటే చాలామంది ఏం చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఏంటంటే, ఓకే సార్ చెప్తారు ఏదో ఒక ప్రాబ్లం, ఒక మెథడ్ చెప్తారు, మెథడ్ చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక ఫార్ములా చెప్తారు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ ఫార్ములా ఒకటి బట్టి పెట్టేస్తే చాలా అబ్బాయి ఇంకేం చదవక్కర్లేదు అంటారు. దట్స్ ఏ నాట్ ఏ గుడ్ మెథడ్ అకార్డింగ్ టు మీ. జస్ట్ నువ్వు ఒక బాక్స్ ఒకటి చదివేది అది ఎవరికో తెలుసా, జస్ట్ ఏదో నీకు ఒక 70-80 మార్క్స్ వచ్చిన అనుకోవడానికి. ఎన్ని బాక్స్లో నువ్వు ప్రిపేర్ అవ్వగలవు? ఒక చాప్టర్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ తీయచ్చు. అలా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ఫిజిక్స్ యూ హ్యావ్ టు రీడ్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. కెమిస్ట్రీలో మొత్తం ఇనార్గానిక్ ఉంటే అదంతా చదవాలి, బయాలజీ లైన్ టు లైన్ చదవాలి, అంతనే గుర్తెచ్చుకుంటారయ్యా. సో వీ కాంట్ రైట్. సో జస్ట్ ఒక బేసిక్ ఫార్ములాస్ మాత్రమే వీ షుడ్ ప్రిపేర్, ఓన్లీ ద బేసిక్ ఫార్ములాస్. సో ఓకే, బేసిక్ ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యాం. ఫస్ట్ థింగ్ ఒక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే అంటే బేసిక్ ఫార్ములాస్ ఏముంది, బేసిక్ ఫార్ములాస్ రాసు. బేసిక్ ఫార్ములా రాసిన తర్వాత ఎన్సీఆర్టీలో నీకు ఏదైతే ఇచ్చారో లేదా నువ్వు ఏదైతే స్టాండర్డ్ బుక్ తీసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ డీసీ పాండే బుక్ తీసుకున్నాను అనుకో, ఆ డీసీ పాండేలో ఉన్న స్టాండర్డ్ బుక్స్లో ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్కి సంబంధించిన మెథడ్స్లో ఉన్న ఒక డెరివేషన్ ఎవ్రీథింగ్ నువ్వు హ్యావ్ టు రాయాలి. అంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. ఉదాహరణకి 2 ఛార్జ్డ్ బాడీస్ ఉన్నాయి, ఈ 2 ఛార్జ్డ్ బాడీస్ ఒకదాని మీద ఒక ఏ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తుంది, ఒక ప్రాబ్లం. లేదా ఒక జస్ట్ ప్రాబ్లం కింద రాయొద్దు, ఒక మెథడ్ కింద, ఒక స్టెప్ వైజ్గా డెరివేషన్ కింద రాయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 ఛార్జెస్ ఉన్నాయి, ఈ 2 బాడీస్ వల్ల ఎక్కడ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర నెట్ ఫోర్స్ అనేది లేదా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 ఉంటుంది, అంటే నల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆ నల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటాడు. ఇది ఒక మెథడ్. అలాగే ఇక్కడ ఒక బాల్ పైనుంచి కింద పడిపోకుండా ఉండడానికి దాని మీద ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాలి. ఇలాగా వాడి యొక్క ఏదైతే స్టాండర్డ్ బుక్స్ మనం తీసుకున్నామో లేదా ఎన్సీఆర్టీలో ఉన్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఇంకా దానికి మించి ఏవో డెప్త్లు వెళ్ళిపోయి జస్ట్ ఒక్క ఫామ్లో గుర్తించుకోవడానికి మొత్తం డెరివేషన్ వేస్ట్ ఆఫ్ టైం. జస్ట్ ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చారో, ఓకే ఎన్సీఆర్టీలో ఏదైతే మెథడ్స్ ఇచ్చారో, ఎన్సీఆర్టీలో ఏదైతే ప్రాబ్లమ్స్ కింద డెరివేషన్స్ ఇచ్చారో ఆ డెరివేషన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ రాస్తూ ఆ మెథడ్స్ రాస్తూ అండ్ ఫైనలీ థర్డ్ థింగ్ ఏదైతే డెరివేషన్స్ ఉన్నాయో ఆ డెరివేషన్స్ అంతా కూడా రాయాలి. అంటే జస్ట్ ఎన్సీఆర్టీలో చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఓకే ఎన్సీఆర్టీయే ఫాలో అవుతారు, పైన డెరివేషన్ అంతా ఇస్తాడు, కింద వచ్చి ఒక బాక్స్ ఇస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ ఆ బాక్స్ ఒకటే ప్రిపేర్ అవుతారు. దట్స్ నాట్ ఏ కరెక్ట్ మెథడ్. ఎన్సీఆర్టీలో ఎన్టీఏ వాడు దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ ఆ బాక్స్లో ఏదైతే గీసామో అందులో నుంచే క్వశ్చన్లు అడుగుతాను అని ఏం చెప్పలేదా. దే కెన్ ఆస్క్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద డెరివేషన్ పాయింట్. ఆ డెరివేషన్ మధ్యలో ఉన్న ఒక పాయింట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగచ్చు. సో నువ్వు అది అలా సాల్వ్ చేయగలవు. అప్పుడు జస్ట్ కింద ప్రాబ్లం ఒక బాక్స్ ఒకటే నువ్వు ఆ ఫామ్లో ఒకటే నువ్వు బట్టి పడితే. సో ఎన్సీఆర్టీలో ఏదైతే డెరివేషన్ ఇచ్చా మొత్తం ఆ హోల్ డెరివేషన్ నీకు నాకు వచ్చి ఉండాలి. ప్రాక్టీస్ ఎలా వస్తుందంటే అంత ఈజీగా ఏం రాదు, బట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ దట్. ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకో ఎలా ఒక్కొక్క స్టెప్. కొన్నిసార్లు ఎన్సీఆర్టీలో అంత డెప్త్గా ఇవ్వడు, డైరెక్ట్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా డెరివేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు ఎన్సీఆర్టీలో. సో నీ ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ డెరివేషన్ ఎలా చేస్తారో క్లియర్గా చూసుకో. లేదా నువ్వు ఏదైతే స్టాండర్డ్ బుక్స్ వాడుతున్నావో ఆ స్టాండర్డ్ బుక్స్లో కొంచెం డెరివేషన్ నీట్గా
ఒక స్టెప్ డైరెక్ట్ స్టెప్లు ఏమి వేయకుండా ఒక్కొక్క సింగిల్ స్టెప్ వేసుకుంటూ వస్తాడు. ఇంకా అర్థం కాకపోతే నీ టీచర్ దగ్గరికి వెళ్ళి చూడు, లేదా ఏదైతే యూట్యూబ్లో నీకు ఏదైతే వీడియోస్ ఎవరైతే సార్ని ఫాలో అవుతున్నావో ఆ సార్ వీడియోస్ దగ్గరికి వెళ్ళి అడుగు. దట్స్ ఏ గుడ్ మెథడ్. డోంట్ ఫాలో జస్ట్ యాజ్ యూ థింక్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో జస్ట్ ఆ డబ్బా ఒకటి ఫాలో అయితే వచ్చిందంటే దట్స్ నాట్ ఎ గుడ్ మెథడ్. ఓకే, అలా అయితే నీకు ఎప్పటికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేవు. ట్రిక్కీగా అడుగుతాడు క్వశ్చన్స్ అంతా. ఓకే, సో మొత్తం డెరివేషన్ అంతా రాయాలి. ఇప్పుడు ఇలా డెరివేషన్ అంతా రాసింది, ఒక టాపిక్ రాసావు కదా, ఈ టాపిక్ రాసిన తరువాత దెన్ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ అప్పుడే వెళ్ళిపోద్దు. లెక్చర్ మొత్తం వినే టాపిక్, ఒక టాపిక్ మీద నోట్స్ రాయి. నోట్స్ రాసిన తర్వాత డూ ద ప్రాబ్లమ్స్. ఓకే, థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఏదైతే ప్రాబ్లమ్స్ తీసుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఉదాహరణకి ఏదైతే లాస్ ఆఫ్ మోషన్లో ఆ పుల్లీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసాను. క్లియర్? సో ఆ ప్రాబ్లమ్స్ నువ్వు ఏదైతే 1, 2, 3, 4 అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. ద థింగ్ ఈజ్, నువ్వు ఏదైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావో ఐదర్ ఫ్రమ్ యువర్ స్టాండర్డ్ బుక్స్, లేదా నువ్వు మాడ్యూల్స్ మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఇచ్చిన మాడ్యూల్స్ ఫాలో అయితే ఆ మాడ్యూల్స్, లేదా పీవైక్యూస్ ఏది చేస్తున్నావు అది ఏదైనా సరే, ఆ ఒక్క క్వశ్చన్స్ నుండి, అంటే ఏదో ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ నుండి నువ్వేం నేర్చుకున్నావు. ఎవ్రీ క్వశ్చన్ నుంచి ఒక మెథడ్లో, ఎవ్రీ క్వశ్చన్ నుంచి ఒక మేజర్ పాయింట్ నేర్చుకుంటావు. ఆ పాయింట్ నీకు క్లారిటీగా అర్థమయ్యేదాకా యూ హ్యావ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అంటే ఆ టైప్ ఉన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ మోషన్లో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఒక ట్రయాంగిల్ ఏదో ఉంది, దీని మీద ఇక్కడ ఒక లోడ్, ఇక్కడ ఇంకో లోడు, ఇది ఒక పుల్లి. సో దీనివల్ల కిందకి M అనే మాస్తో దీనికి ఉంది, దీనికి M2, దీనికి M1, దీనికి M2 అనే మాస్ ఉన్నాయి. సో ఇది కిందకి ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది కిందకి దాని వెయిట్ వల్ల ఫోర్స్ కిందకి అప్లై అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఏదో క్వశ్చన్ అడిగాడు, M2 బ్లాక్ మీద ఎంత టెన్షన్ అప్లై అవుతుంది పైకి అని చెప్పి. క్లియర్? ఎంత టెన్షన్ అప్లై అవుతుంది పైకి అని చెప్పి. సో అలాగా నువ్వు అప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి నీకు అర్థం కాలేదు. జస్ట్ ఆ ప్రాబ్లం కింద కాకుండా ఒక డెరివేషన్ కింద మొత్తం అదంతా రాసుకో. ఫస్ట్ నోట్స్లో కాకుండా రఫ్లో రాసుకో. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది కదా. సేమ్ ఇదే మెథడ్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం చేయి, రాలే మళ్ళీ అంతే, మళ్ళీ ఇంకొక మెథడ్ చేయి. అలా నువ్వు ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటా చివరికి ఆ మెథడ్ నీకు కంప్లీట్గా వచ్చేంత వరకు సాల్వ్ ద ప్రాబ్లమ్. సేమ్ అదే మెథడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఇంకా ఆ మెథడ్ నీకు వచ్చేయాలన్నమాట. డోంట్ డూ ఇప్పుడు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ మెథడ్ రాలేదు, మెథడ్ ఎలా చేయాలో సార్ దగ్గరికి వెళ్ళి సార్ డౌట్ ఆన్సర్ క్లియర్ చేసి అంతే అయిపోయింది, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతారు. దట్స్ ఏ వెరీ బిగ్ బ్లండర్. నేను అలాగే చేసావని చెప్తున్నాను. దేర్ విల్ బి నో యూస్. నువ్వు ఒక ప్రాబ్లం అనుకున్నావు, ఆ ప్రాబ్లం నీకు పర్ఫెక్ట్గా వచ్చింది అని నువ్వు ట్రై చేసు, నీకు ఆన్సర్ రాలేదు, సార్ దగ్గరికి వెళ్ళారు, సార్ చెప్పే నీకు వచ్చింది, నీకు అర్థమైంది కదా అని చెప్పి నువ్వు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే యూ విల్ లూజ్. నువ్వేం చేయాలి, ఇదే ప్రాబ్లం మీద నువ్వు ఇంకా ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగినా కూడా సాల్వ్ చేసే విధముగా ఇంకో 3 ప్రాబ్లమ్స్ అదే మెథడ్ మీద 3 ప్రాబ్లమ్స్ చేయి. ఆ 3 ప్రాబ్లం కూడా నువ్వు సక్సెస్ఫుల్గా సాల్వ్ చేయగలిగితే దెన్ గో టు సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్. అప్పుడు దాకా వేరే మెథడ్కి వెళ్ళొద్దు. ఓకే, అప్పుడు నీ ఆ మెథడ్లో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ మెథడ్ నీకు వచ్చింది కదా, ఏదైతే నువ్వు కష్టపడ్డావో ఇబ్బంది పడ్డావో ఆ మెథడ్ని నీ యొక్క నోట్స్లో నువ్వు రాసుకోవాలి. క్లియర్? ఆ మెథడ్ని నీ నోట్స్లో నువ్వు రాసుకో. సో అలా నువ్వు కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ లాకి సంబంధించింది టాపిక్ రాసు. అంటే ఆ ఒక టాపిక్ రాసేటప్పుడు డెఫినేషన్స్ అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఉంది ఆ పుల్లీ సిస్టంలో టెన్షన్, అసలు టెన్షన్ అంటే ఏంటి రైట్ డౌన్. తర్వాత ఫోర్స్ అంటాడు, ఫోర్స్ అంటే ఏంటి, జస్ట్ పుల్ ఆర్ పుష్ ఫోర్స్ అలా కాదు, ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఉందా, స్టాండర్డ్ డెఫినేషన్ రాసుకో. టెన్షన్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, అసలు వెయిట్ అంటే ఏంటి, ప్రతి దానికి కూడా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. బికాస్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ అడ్వాన్స్లీ చిన్న చిన్న క్వశ్చన్లు అడగడం.
బట్ నీట్ ఎగ్జామ్లో వాడు చిన్న క్వశ్చన్స్ని కొంచెం ట్రిక్కీగా అడుగుతాడు. నువ్వు ఇప్పుడు దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ నీకు తెలియకపోతే యూ కెనాట్ ఆన్సర్ దెమ్. ఈజీ క్వశ్చన్ నీకు పర్ఫెక్ట్గా దాని డెఫినేషన్ సరిగ్గా తెలియకపోవడం వల్ల నువ్వు బిట్ పోగొట్టుపోయే సిచ్యువేషన్ వస్తుంది. సో నెవర్ డూ లైక్ దట్. క్లియర్? పర్ఫెక్ట్గా ఎవ్రీ డెఫినేషన్, ఎవ్రీ స్మాల్ పాయింట్ని కూడా అండర్స్టాండ్ చేసుకో, అర్థం చేసుకో. బికాస్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ అడ్వాన్స్. అంత డెప్త్గా అడగడు. మనకంతా కూడా బేసిక్ ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంతా కూడా బేసిక్ ఫార్ములాస్ మీదే ఉంటుంది. కాకపోతే దాన్నే తిప్పి తిప్పి ట్రిక్కీగా అడుగుతూ ఉంటాడనమాట. క్లియర్? అది ఎన్టీఏ వాడి పద్ధతి. సో ఫస్ట్ ఏంటి, ఒక లెక్చర్ అంతా విన్నాం, ఒక టాపిక్కి సెలెక్ట్ చేసుకుని నోట్స్ రాసావు. సో ఆ టాపిక్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేసావు. ఆ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు నీకు అర్థమైంది ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఏం మెథడ్స్ నువ్వు రాసుకోవాలని. సో ఆ మెథడ్స్ అంతా కూడా నీ నోట్స్లో రాసేసుకున్నావు. ఆ నోట్స్ రాసేటప్పుడు డోంట్ రైట్ నోట్స్ ఇన్ ఏ కన్సైజ్డ్. అంటే ఇది ఒక పేపర్ అనుకోండి, ఈ పేపర్లో ఇంకా గ్యాప్ లేని విధంగా మొత్తం అంతా రాసేస్తారు. అలా ఎప్పుడు రాయొద్దు. నువ్వు రాసే నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్స్ అనుకుంటే అలాగే ఉండాలి. క్లియర్? ఎక్కువ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఎందుకంటే నువ్వు తరువాత ఈ వీక్తో నువ్వు ఆపకూడదు. ఏదైతే నువ్వు ఇప్పుడు నోట్స్ రాస్తున్నావో అది నీ ఫైనల్ నీట్ ఎగ్జామ్ వరకు, నువ్వు ఏ ఇయర్లో ప్రిపేర్ అయితే ఆ ఇయర్, ఆ ఫైనల్ నీట్ ఎగ్జామ్ వరకు కూడా ఈ నోట్స్ నీకు యూజ్ అవ్వాలి. నేను ఏం చేసేవాడిని అంటే ఆ వీకెండ్కి నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని, నోట్స్ వాడేవాడిని, తర్వాత ఎక్కడో పక్కన పాడేసేవాడిని. అగైన్ మళ్ళీ ఒక 2-3-4 months దాకా అది కనబడేది కాదు, ఎక్కడో పెట్టేసేవాడిని. అది మళ్ళీ మిస్ అయిపోయేది. ఇంకా రివిజన్ అనేది కూడా ఏమి ఉండదు. డోంట్ డూ లైక్ దట్. క్లియర్? ఏదైతే నువ్వు నోట్స్ తీసుకున్నావో అది నీకు పర్ఫెక్ట్గా ఉంచుకో. నీ నీట్ ఎగ్జామ్ దాకా అది యూస్ చేయాలి. సో ఈ లోపల నువ్వు మధ్యలో ప్రాబ్లమ్స్ మధ్యలో ఏవైనా తగిలినా, దాన్ని క్యూములేటివ్ ఎగ్జామ్స్లో ఏవైనా కొత్త టైప్ ఆఫ్ ప్రాబ్లం, కొత్త మెథడ్లో ఉన్న ప్రాబ్లం నువ్వు ఫేస్ చేసావు. ఆ ప్రాబ్లం నీకు ఇప్పుడు దాకా తెలియదు, ఆ మెథడ్ నీకు ఇప్పుడు దాకా తెలియదు. మెథడ్ బాగుంది, నీకు అర్థమైంది. సో ఆ మెథడ్ నుండి ఒక కొత్త పాయింట్ నువ్వు నేర్చుకున్నావు. సో ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కడ రాసుకుంటావు? అదంతా కూడా ఎక్కడైతే నువ్వు స్పేస్ మిగిలేవు కదా, ఆ స్పేస్లో ఐదర్ స్టిక్కీ నోట్స్ పెట్టుకున్నావు, లేదా ఇంకెక్కడో పెట్టుకుని దాని మీద పక్కన రాసేయాలి. ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే పాయింట్ చెప్పాడో అది గుర్తించుకుని ఓకే ఎండ్ దాకా గుర్తించుకుంటున్న పని అవ్వదు. ఏదైతే ఉందో అదంతా కూడా నోట్స్ మీద పెట్టే. నువ్వు బయాలజీ గుర్తించుకోవాలి, ఫిజిక్స్ ఇప్పుడు అంతా గుర్తించుకునేదాకా ఫిజిక్స్ మీద కూడా పెడితే నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఏదైతే ఆ పాయింట్ చెప్పారో అంతా కూడా నోట్స్ మీద పెట్టండి అన్నమాట. క్లియర్? సో ఫస్ట్ అలాగా ఒక్కొక్క టాపిక్ మొత్తం అంతా కూడా క్లియర్ చేసి నీకు అర్థమవుతుంది, ఓకే నేను ఏ టాపిక్ క్లియర్ చేశాను అదంతా కూడా నోట్స్లో ఉంటుంది, ఏ టాపిక్ క్లియర్ చేయలేదు నీకు ఐడెంటిఫై అయిపోద్ది అనమాట. సో నువ్వు ఆ టాపిక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఓకే నాకు ఏ టాపిక్స్, ఏ చాప్టర్ ఎండ్కి వచ్చినప్పటికి ఏ టాపిక్స్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఏ టాపిక్స్ నేను వీక్గా ఉన్నాను, ఆ వీక్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి టైమ్ అండ్ అగైన్ రివైజ్ చేస్తూ ఉండాలి. సో అవర్ థర్డ్ పాయింట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ ఫోర్త్ది రివిజన్. దిస్ ఇస్ ద మేజర్ మిస్టేక్ ఇంకా చాలామంది చేసేవాళ్ళు. ఏంటంటే ఆ వీకెండ్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకో 2-3-4 weeks దాకా ఆ చాప్టర్ మొహమే చూడరు. దట్స్ నాట్ ఏ గుడ్ మెథడ్. నువ్వు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసావు కదా, ప్రిపేర్ చేసిన ఈ నోట్స్ని నువ్వు అగైన్ విత్ ఇన్ ఏ వీక్, నువ్వు ఎన్ని వీక్స్ ముందుకు వెళ్ళినా సరే ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన అంటే మెకానిక్స్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఏదైతే కైనమెటిక్స్ ఉందో, కైనమెటిక్స్ 1D, మోషన్ 1 dimension నోట్స్ ఫామ్ చేసావు. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్లో మోషన్ ఇన్ 2D దానికి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని కూడా నువ్వు రాసుకున్నావు. సో నువ్వేం చేయాలంటే ఎవ్రీ వీక్ విత్ ఇన్ ఏ వీక్లో ఐదర్ ట్వైస్ ఆర్ థ్రైస్ 2-3 సార్లు ఏదైతే ఖాళీ దొరికినప్పుడల్లా లేదా ఖాళీ కల్పించుకుని పాత నోట్స్లు అన్నీ కూడా రివైజ్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే రివిజన్కి ఇది బాగా యూజ్ అవుద్ది అనమాట. నువ్వు రివైజ్ చేయడానికి యూజ్ చేయకపోతే ఇంకా నోట్స్ రాసుకుని యూజ్ ఉండదు, నీకు టైం వేస్ట్ తప్ప. క్లియర్? సో మనం ఏదైతే అక్కడ ఓల్డ్ స్టాండర్డ్ బుక్స్ ఏదైతే తీసుకున్నామో చాలా బరువు ఉంటుంది. డీసీ పాండే చదివితే చాలా బరువుగా ఉంటుంది, అసమాట్ల బండ బుక్ పెట్టుకుని తిరగలేము. సో నువ్వు ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నావో ఆ నోట్స్ అంతా కూడా అసమాట్లు టైం అండ్ అగైన్ రివైజ్ చేస్తూ ఉండాలి. ఏదైతే నీకు అవసరమో, ఏది నువ్వు మర్చిపోతున్నావో అదంతా కూడా హైలైట్ చేసుకుంటాను నీ నోట్స్లో. నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా అప్లై చేస్తూ
టైమ్ అండ్ అగైన్ రివైజ్ చేస్తూ టైమ్ అండ్ అగైన్ దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నప్పుడు మేబీ 1 వీక్లో పని అవ్వకపోవచ్చు, బట్ 2-3-4 వీక్స్ అదే పనిగా ఒక 4 వీక్స్ పాటు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నువ్వు అదే టాపిక్ని చదువుతూ అదే టాపిక్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు యూ విల్ కంప్లీట్లీ గెట్ ఎ ప్రాపర్ గ్రిప్ ఆన్ దట్ టాపిక్. నువ్వు ఏదైతే వీక్గా అనుకున్నావో ఆ వీక్ టాపిక్ కూడా చాలా స్ట్రాంగ్గా మారిపోద్ది అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ద ప్రాపర్ మెథడ్ ఫర్ రీడింగ్ ఫిజిక్స్. ఫస్ట్ ఏదైతే లెక్చర్ అనుకున్నామో ఆ లెక్చర్ని చాలా జాగ్రత్తగా వినాలి అండ్ డోంట్ ఫాలో మల్టిపుల్ టీచర్స్. అయితే నువ్వు ఏదైతే ఇన్స్టిట్యూషన్లో తీసుకున్నామో, ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నామో కాలేజెస్లో, ఆ కాలేజ్లో ఉన్న టీచర్ లేదు, ఆ కాలేజ్తో ఉన్న టీచర్తో పాటు కొన్ని సందర్భాల్లో నాలాంటి ఇంట్రోవెన్స్ డైరెక్ట్గా టీచర్ని అడగలేరు కాబట్టి ఆ ఒక్క యూట్యూబ్లోను లేదా ఏదైతే ఫిజిక్స్ వాళ్ళ అన్ అకాడమీ యాప్స్లో వెళ్ళి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, లేదా ఆ యొక్క వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు. దట్స్ ఎ గుడ్ మెథడ్. అంతే, ఐదర్ 1 లేదా 2 టీచర్స్ అంతే. అంతకుమించి ఎక్కువ టీచర్స్ లెక్చర్స్ ఏం వినొద్దు, అండ్ మాటికి కూడా లెక్చర్స్ వినొద్దు. జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఎక్కువసార్లు లెసన్స్ విని నీకు టైం వేస్ట్ తప్ప నీకేం ఉండదు. సో ఫస్ట్ టైం వినేటప్పుడే చాలా జాగ్రత్తగా విను. అందుకే చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అలాగా ఫస్ట్ టైం నువ్వు వినేటప్పుడే లెక్చర్ అంతా కూడా జాగ్రత్తగా విను, విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినాలి. సెకండ్ వన్, మేకింగ్ ఏ గుడ్ నోట్. పర్ఫెక్ట్గా ఏదైతే చెప్పాను కదా నోట్స్ని రాసుకోవాలి. సో నోట్స్ ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఆ లెక్చర్ అంతా వినేసిందో ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఆ డెరివేషన్ అంతా కూడా నీట్గా రాసుకుని నోట్స్ అనేది చేయాలన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఎగ్జాంపుల్గా ఒక చాప్టర్ యొక్క నోట్స్ నేను పెడతాను లింక్. సో ఆ లింక్ని మీరు చూసుకుని, లేదా నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నా యొక్క నోట్స్ అంతా కూడా పెడతాను. సో ఎగ్జాంపుల్గా జస్ట్ అంతే ఎలా నోట్స్ తీసుకోవాలి, ఏదో ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకుని నేను నోట్స్ పెడతాను అనమాట. క్లియర్? సో అండ్ ఫైనల్లీ థర్డ్ది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే నువ్వు ఏదైతే మెథడ్స్ చూసుకున్నావు ఒకే మెథడ్ మీద 2-3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి. ఓకే, జస్ట్ ఇది ఒక మెథడ్, ఫస్ట్ క్వశ్చన్ ఒక మెథడ్, సెకండ్ క్వశ్చన్ ఇంకో మెథడ్, థర్డ్ క్వశ్చన్ ఇంకో మెథడ్, అలా వద్దు. జస్ట్ ఒకేసారి ఒక 4-5 ప్రాబ్లమ్స్ వరకు సేమ్ టైప్ ఆఫ్ మెథడ్ ఉన్న ప్రాబ్లమ్స్ చేయి, మళ్ళీ 5 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. అలా ఒకే మెథడ్ మీద నువ్వు చేసేటప్పుడు యూ విల్ బికమ్ గ్రేట్. ఓకే, ఆ ఒక ప్రాబ్లమ్స్ అంతా కూడా ఈజీగా నీకు ఆ ఒక మెథడ్ మీద ఒక అవగాహన అనేది క్లియర్గా వస్తుంది అనమాట. అండ్ ఫైనలీ ఫోర్త్ది, రివైజ్. సో నోట్స్ రాసుకునేది రివిజన్ చేయడానికే, రివిజన్ చేయకపోతే నోట్స్ రాసుకోవడం వల్ల వచ్చి యూజ్ లేదు. అండ్ నువ్వు ప్రీవియస్గా ఏవైతే నోట్స్ అన్నీ కూడా రాసుకున్నావో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నువ్వు దాన్ని రివైజ్ చేస్తూనే ఉండాలి, ఎండ్ వరకు రివైజ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే నీకు ప్రాపర్ గ్రిప్ అనేది ఆ ఒక్క ప్రీవియస్ చాప్టర్స్ మర్చిపోకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ఎందుకు ఇంపార్టెంట్ కూడా అంటే, కొన్ని సందర్భాల్లో ఆ చాప్టర్స్లో ఏం చేస్తారంటే క్వశ్చన్ ప్రీవియస్ టాపిక్స్ మీద, ప్రీవియస్ చాప్టర్స్ బేస్ చేసుకున్న టాపిక్స్తో లింకప్ అయి ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గ్రావిటేషన్ క్వశ్చన్ చాప్టర్ ఉంది. ఓకే, గ్రావిటేషన్ చాప్టర్ ఉంది. ఆ గ్రావిటేషన్ చాప్టర్లో వాడేం చేస్తాడంటే క్వశ్చన్ గ్రావిటేషన్కి సంబంధించింది అడగాలి, కానీ వాడేం చేస్తాడు, ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడో కైనమాటిక్స్లో ఫస్ట్ ఇయర్ కైనమాటిక్స్లో వస్తుంది, మోషన్ ఇన్ 2D. ఆ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించిన టాపిక్, గ్రావిటేషన్కి సంబంధించిన టాపిక్ రెండు కూడా క్లబ్ చేసి మిక్స్ చేసి క్వశ్చన్ అడుగుతాడు. సో అప్పుడు మిగిలిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకు? వాళ్ళకి ఏం గుర్తుంటుంది ఆ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించింది. బట్ వెన్ యూ టైమ్ అండ్ అగైన్ రివైజ్ చేస్తున్నప్పుడు ఇది గుర్తుంటుంది. ఈజీగా ప్రాబ్లం అనేది ఎక్కువ టైం తీసుకోకుండా స్పాట్లో నాకు ఈజీగా ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద మెథడ్. క్లియర్? ఎప్పుడైతే నేను కూడా ఇలాగ జాగ్రత్తగా చదువుకున్నామో ఫిజిక్స్ విల్ బీ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్, ఈజీ చాప్టర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, కొన్ని చాప్టర్స్ అయితే కొంతమందికి అది కష్టంగా ఉండొచ్చు, 1 వీక్లో అది రాకపోవచ్చు. అరే నాకు రావట్లేదు కదా అని చెప్పి వదిలేస్తే
డిఫికల్ట్గా మారిపోతాయి. కొంతమంది ఏం చేస్తే ఆ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ రే ఆప్టిక్స్ ఉంది, అదేమంత ఈజీ చాప్టర్ ఏం కాదు, చాలా పెద్ద చాప్టర్. ఇప్పుడు రే ఆప్టిక్స్ నాకు రావట్లేదని చెప్పి మొత్తానికి చాప్టరే వదిలి పాడేస్తాను అనుకో. కొంతమంది ఏం చేస్తారంటే చాప్టర్తో పాటు మొత్తం ఫిజిక్స్ వదిలేస్తారు ఇంకా రావట్లేదని చెప్పి. కొంతమంది లేదా స్టార్టింగ్లో కైనమెటిక్స్ ఉంటుంది, చాలా ట్రిక్కీగా అడుగుతాడు క్వశ్చన్స్ అంతా కూడా, నెంబర్ ఆఫ్ డెరివేషన్స్ ఉంటాయి. సో ఈ కైనమెటిక్స్ రావట్లేదు, ఫిజిక్స్ అంతా ఎలాగే అని చెప్పి మొత్తం ఫిజిక్స్నే పక్కన పాడేస్తాయి. డోంట్ డూ లైక్ దట్. ఓకే, నెవర్ డూ లైక్ దట్. ఎప్పుడు కూడా అలా చేయదు మనం. సో ఫిజిక్స్ ఏదైతే నువ్వు తీసుకున్నావో నెవర్ గివ్ అప్. నీకు నాకు ఓకే, యు మే నాట్ బీ ఏ బిగ్ టాపర్, నువ్వు టాపర్ కాకపోవచ్చు, జస్ట్ అన్ యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, నీకు అంత ఐక్యూ లెవెల్స్ అంత బేవచ్చకరంగా లేకపోవచ్చు, నువ్వు అంత బాగా టక్ 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 అని మ్యాథ్స్ కూడా, అంటే ఫిజిక్స్లో మ్యాథ్స్ కూడా కలుస్తుంది కాబట్టి ఆ మ్యాథ్స్ సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ యువర్ లిమిటేషన్స్. అది ఉన్నంత మాత్రం నీకు నువ్వు అది ఇప్పుడు చేయలేకపోతున్నావు కాబట్టి నీకు నీట్ ఎగ్జామ్లో సీట్ రాదు, మంచి మెడికల్ కాలేజ్ సీట్ రాదు అని ఎవరు చెప్పడానికి ఎవరికి లేదు. డోంట్ ఎవర్ గివ్ అప్. ఎండ్ వరకు కూడా నువ్వు అలా కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఐఎమ్ సేయింగ్ యూ, హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ బీట్ టాలెంట్. మీ ఫ్రెండ్స్ టాలెంటెడ్ అవ్వచ్చు, లేదా ఇండియాలో ఇంకా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉండొచ్చు, బట్ రిమెంబర్, నీట్ ఎగ్జామ్ అనేది టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఉద్దేశించి పెట్టింది కాదు. నీట్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. అడ్వాన్స్ గట్ట అయితే పెద్ద పెద్ద బాగా హై ఐక్యూ లెవెల్స్ ఉంటేనే చేయొచ్చేమో, కానీ నీట్ ఎగ్జామ్ అనేది హార్డ్ వర్కర్స్ని బేస్ చేసుకుంది, టాలెంట్ పీపుల్ని బేస్ చేసుకుంది కాదు. వీ మే నాట్ హ్యావ్ టాలెంట్, బట్ వెన్ వీ డూ హార్డ్ వర్క్ సిన్సియర్లీ యూ విల్ షూర్లీ రీచ్ సక్సెస్. నువ్వు ఏదైతే ర్యాంక్ అనుకున్నావో, ఏదైతే గోల్ అనుకున్నావో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అయ్యి నువ్వు గనక వెళ్తే యూ విల్ షూర్లీ గెట్ ఏ గుడ్ మెడికల్ కాలేజ్. అంటారు నరుటో సిరీస్లో చెప్తారు ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్, హార్డ్ వర్క్ నువ్వు ఎంత చేసినా ఆల్ దోస్ హార్డ్ వర్క్ విల్ గెట్ వేస్టెడ్. ఎప్పుడో తెలుసా? వెన్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. No matter how hard you try, you won't reach any kind of success because you don't have belief in you. సో నిన్ను నువ్వు అంతం వరకు నమ్ము, నీ యొక్క నీట్ ఎగ్జామ్ వరకు కూడా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలా వచ్చే మార్క్స్ బట్టో టాపిక్ బట్టో కష్టం ఉందా అని బట్టి దాన్ని బట్టి నువ్వు డోంట్ గివ్ అప్. కీప్ ఆన్ ట్రయింగ్, కీప్ ఆన్ ఫైటింగ్. టాప్ ర్యాంకర్స్లో ఉన్న సీట్ అనేది, మంచి మెడికల్ కాలేజ్లో సీట్ అనేది అసలు నీట్ యాస్పిరెంట్కి ఉండవలసిన మేజర్ క్వాలిటీ ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్. నీకు ఫైటింగ్, నువ్వు మేబీ ఐక్యూ లెవెల్స్ బేవచ్చంగా లేకపోవచ్చు, బట్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫైటింగ్ స్పిరిట్, surely you will get a good medical college. That's for sure. అయితే ఫైటింగ్ స్పిరిట్ ఒక 6 months ఉండి 6 months తర్వాత తగ్గిపోతే పని అవ్వదు. ఎండ్ వరకు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంచుకోండి. ఎలాంటి డిప్రెషన్ గట్రా ఏమైనా కష్టంగా ఉన్నా కొన్నిసార్లు ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోవచ్చు. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. ఎప్పుడు ఒక డిప్రెస్ అవ్వకో, లేదన్నా నాకు అలా లేకపోతే యూ కెన్ పర్సనలీ టాక్ విత్ మీ. నా ఒక్క టెలిగ్రామ్ లింక్ ఉంది, లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది ఒక నీట్ వారియర్స్లో. సో ఇన్ దట్ యూ కెన్ మెసేజ్ మీ. సో నైట్ 1 అయినా 2 అయినా 12 అయినా ఎంతైనా సరే నేను ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా మీకు మెసేజ్ ఖచ్చితంగా చేస్తాను. డోంట్ ఎవర్ గివ్ అప్, డోంట్ ఫీల్ డిప్రెస్డ్, కీప్ ఆన్ వర్కింగ్, యూ విల్ షూర్లీ గెట్ ఎ వెరీ గుడ్ మెడికల్ కాలేజ్. సో కీప్ ఆన్ ట్రైయింగ్. ఫిజిక్స్ ఒక కరెక్ట్ మెథడ్లో చదువుదాం. లెట్స్ గెట్ ఎ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్. So thank you everyone for watching my video. Hope you all understand. And remember, ఎప్పుడు కూడా డిప్రెస్ అవ్వద్దు. డిప్రెస్ అయితే remember you have a brother named Mahesh. Okay, you can always talk to me, no problem. ఫస్ట్ మీ లైఫ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.